హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అది కూడా పేదలకు పండగ లాంటి వార్త. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, తెలంగాణలో చాలా ఏళ్లుగా గంపెడాశలతో ఎదురు చూస్తున్న పేదల కళ తీరబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయింది. ఇక గత ఏడాది డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పాటు ఇప్పటికీ ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులు సరిచేయడం వంటి అంశాలకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. ఇక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన వారిని గ్రామ సభల్లోనే గుర్తించి కొత్త రేషన్ కార్డుదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక గత ప్రభుత్వం హయాంలో 6 ఏళ్లుగా ఒక కొత్త రేషన్ కార్డు కూడా జారీ కాలేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకునే వారికి ఎదురు చూపులే మిగిలాయి. రేషన్ కార్డు కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ వంటి సేవలకు రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని 10 లక్షల వరకు పెంచింది. ఇక అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు లేక ఉన్న వాటిల్లో పేర్ల నమోదుకు అవకాశం దక్కక లక్షలాది మంది పేదలు ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. ఒక్కో జిల్లా నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే సుమారు 50,000 దరఖాస్తులు పెండింగుల్లో ఉన్నాయి. దీంతోపాటు ఆహార భద్రతా కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం ఆయా జిల్లాల్లో 60,000 నుంచి 90,000 వరకు దరఖాస్తులు పెండింగుల్లో ఉన్నాయి. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా మరో 9 లక్షల వరకు రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అర్హులైన అందరికీ వైట్ రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణ ప్రజలకు ఇది ఒక శుభవార్త లాంటిదేనండి. ఎందుకంటే దాదాపుగా 9 లక్షల రేషన్ కార్డులు అయితే కొత్తవి జారీ చేశారు. అయితే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ సర్కారు, ఇదైతే కాంగ్రెస్ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.